పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వితంతువు వృద్ధాప్య పెన్షన్ల గురించి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. గతంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా తెల్లవారు 6 గంటలకే ఇంటికి వచ్చే పెన్షన్ ఇచ్చేవారు. గత నెల పంచాయతీ ఆఫీస్ వద్దకు ఇచ్చేటప్పుడు ఎండలో వృద్ధులు ఇబ్బంది పడి తీసుకునేవారు. కానీ ఈ నెల నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలియజేయడంతో పెన్షన్దారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా మంది వృద్ధుల అకౌంట్లకు ఆధార్ లింక్ అవ్వకపోవడం వల్ల వారికి పడవలసిన నగదు పడలేదు. గుమ్మలక్ష్మీపురంలో గ్రామ సర్పంచ్ బత్తాడ గౌరీశంకర్ రావు గుడ్ మార్నింగ్ గుమ్మలక్ష్మీపురం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సమస్యలపై తిరుగుతుండగా బ్యాంకుల వద్ద వృద్ధులు ఎక్కువ మంది ఉండడంతో వారి వద్దకు వెళ్లి వివరాలను అడిగారు. పెన్షన్ గురించి వచ్చామని, గతంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా మాకు పెన్షన్ వచ్చేదని, గత 2 నెలలుగా పెన్షన్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ తో వృద్ధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాలక ప్రేమానంద్, వైస్ సర్పంచ్ కిషోర్, మాజీ ఉప సర్పంచ్ మురళి, సేవాదల్ బూట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చెప్పు. అప్పుడే బాగుంది. మాకు ఇంటికి తెచ్చి వాలంటీర్ ఇచ్చేవాళ్ళు, తెల్లారిసరికి 6 కాళ్ళ తెచ్చి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చి మేము కుక్కలాగా వచ్చి బ్యాంకు దగ్గర కాయాల. ముసలోళ్ళు ఎంత బాధ, ఈ ఎండకి బాగలేనికి ఇంత బాధ. ఇది మాకు ఇంత ఇది చేశారు, మోసం అతను. దయ ఉంచి మళ్ళీ మాకు ఇలాగే మాకు రప్పించాల. ఎండకి చచ్చిపోతారు, లేనోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, రాలేకపోయిన వాళ్ళు ఉంటారు. బీపీ షుగర్ మాకు ఉంది, చచ్చిపోమా. చెప్తున్నాం నాయన, ఎండతో ఎంత వస్తాం, ఎలాగ నడిచి రావాలంటే ఎంత. పెన్షన్ డబ్బుల కోసం జగనే ఇంటికి ఇచ్చినారు కదా, ఇప్పుడు మరి ఇక్కడ పెడుతున్నారు కదా అకౌంట్లోని, ఇంక ఇవ్వలేదు. ఈ బోరి వచ్చినాము తెల్లవారుసరికి బయలుదేరినాను. నేను ముందు అయితే ఇస్తుంటే ఈ ఏంద కష్టం దొరుకుని వెళ్ళిపోతాను అంటే ఈ బ్యాంకు తీయలేదు. నిన్న మళ్ళీ వచ్చినాం బాబు, నిన్న మళ్ళీ తీసినారు, సెలవు అన్నారు. మరి నాకు ఇంటికి చేసేస్తాను మా ఆప్స్ అంటే ఒక దగ్గర జ్వరం కాబట్టి హాస్పిటల్ బాగా చేస్తాను. ఈ నెల బ్యాంకుని వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? ఎవరు రానివ్వకుండా చేస్తాను. రాదు మరి ఎవరు చంద్రబాబు అలాంటి ఎవరికి మళ్ళీ వేస్తామా ఓటు? వాళ్ళు ఏం చేయదు. ఏమండి వేస్తాం మళ్ళీ అలాంటి వాళ్ళకి. మనకి ఎవరైతే మంచి చేస్తున్నారో ఇప్పుడు మన గుర్తు ఏంటి? ఏంటి మన గుర్తు? ఫ్యానే. మరి శ్రీమానమ్మని గెలిపించండి, మనందరికీ మంచి జరుగుతుంది. సరేనా? జై జై కాదు, ఎవరు? మేడం అమ్మకి అంతే. జై జగన్. ఏ ఒక పొరపాటు వచ్చి అక్కడికి వెళ్ళి అడుగుతాము. అమ్మాయి అందుకు మన మంచి అండి, మనం చెప్పుకుంటాం, అన్ని చెప్పుకోగలం. మన మనిషి కాబట్టి దెబ్బలాడతాం. ఆ చంద్రబాబు దెంగేరి వీడియో పుట్టాను. అంతేనా? మన గుర్తు ఫ్యానే. జై జై జగన్. జగన్. జై శ్రీమానమ్మ. శ్రీమణమ్మ. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేస్తే మళ్ళీ మంచి మంచి జరుగుతుంది. శ్రీమానమ్మని గెలిపిద్దాం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. సరేనా? మళ్ళీ మన వాలంటీర్ మన ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు. ఏది చూసినా ఆకండి, 3వ నెంబర్ తిన్నగా అమ్మగారి ఫోటో ఉంటుంది, అక్కడ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి. సరేనా?